డ్రామా అలా వైసీపీ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అంటే కూటమి పార్టీలు కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. వక్ఫ్ బిల్ విషయంలో వైసీపీ డబుల్ గేమ్ ఆడలేదా? అందరికీ తెలిసిందే కదా అది. సో బీజేపీకి ఎప్పుడు 25కి 25 స్థానాలు బీజేపీకి ఉన్నట్టే ఏపీలో. కాకపోతే విజయసాయి రెడ్డిని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారనేదే ప్రశ్న. భానుగారు, వెంకటకృష్ణ గఫూర్ గారు మాట్లాడుతూ ఓటు బ్యాంకు ఈ పార్టీ దీని గురించి మాట్లాడుతున్నారు. ఒక్క ఓటు కోసం పోతుంది, ప్రభుత్వం పడిపోతుందని తెలిసి కూడా ప్రధానమంత్రి పదవిని వదులుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి పార్టీలో మేము పనిచేస్తున్నాం. అలాంటి పార్టీ వారసులు ఈరోజు మోడీ గారు. కాబట్టి ఈ చీప్ పాలిటిక్స్ కోసం, ఈ నెంబర్ గేమ్ కోసం పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదన్న. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో నార్త్లో తగ్గిపోతుంది, సౌత్లో కావాలి. నార్త్లో పెరుగుతుంది, సౌత్లో పెరుగుతుంది. రాసుకోండి, నార్త్లో పెరుగుతుంది, సౌత్లో పెరుగుతుంది. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ గేమ్ కోసమో లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమో మేము ఆడము. ఇంతకుముందు మీరు అన్నారు కొన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి రాజ్యసభలోని. మాకు దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకొని వస్తున్నటువంటి బిల్లుల్లో ఖచ్చితంగా కొన్ని మద్దతు ఇస్తాయి. ఎన్డీఏ కూటమి నుంచి కాకుండా బయట నుంచి లేదండి, తప్పలేదు. భానుగారు, నిజంగా కూడా ఏదైనా బిల్లు, అది వక్ఫ్ బిల్లు కావచ్చు, లేకపోతే కాశ్మీర్కి సంబంధించిన ఆ బిల్లు కావచ్చు, లేకపోతే అదే త్రిపుల్ తలాక్ బిల్లు కావచ్చు, రామ్ మందిర్ బిల్లు, ఏదైనా కొన్ని బిల్లుల విషయంలో అవుట్ రేట్గా సపోర్ట్ చేస్తే తప్పేం లేదండి. వాళ్ళ విధానం అది, వాళ్ళకి నచ్చింది చేశారు అనుకోవచ్చు. కానీ లోక్సభలో ఒకలాగా, రాజ్యసభలో ఒకలాగా గేమ్ ఆడడాన్ని మాత్రం అది మరి ఎలా ఆడారు, బయట జనాలను ఎలా మెప్పించుకుంటున్నారు, ఆ మాయలో ఎలా పడేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి అదైతే కొంత ఆలోచించాల్సిన విషయమే కదా. అది వాళ్ళ పార్టీ ఆంతరంగిక విషయం. అది వాళ్ళు మన టీవీకి రారు కాబట్టి వాళ్ళే సమాధానం చెప్పాలి దానికి. వాళ్ళే చెప్పారు. ఇంకొక ఆరోపణ కూడా నేను చేస్తాను. అసలు ఈ కేసులన్నీ కూడా ఇంతవరకు ఒత్తిడి లేకుండా జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ పార్టీ ప్రొటెక్ట్ అవుతుంది అంటే కూడా ఇది పైనుంచి ఆశీర్వాదము అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి. పైన ఏ పైన ఇచ్చినా ఎక్కడి నుంచి చెప్పండి. పైనుంచి అంటే ఢిల్లీ అన్న. ఏంది గఫూర్ అన్న, సీనియర్ నాయకులు మీరు కూడా మాట్లాడతారు. సిబిఐ ఎంటర్ కానీలేదు. సాక్షాత్ కేంద్ర మంత్రులు వెస్ట్ బెంగాల్ కి పోతే కేంద్ర మంత్రులు కేరళపై దాడి చేశారన్న. వెస్ట్ బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. మా కేంద్ర మంత్రులు వెస్ట్ బెంగాల్ పర్యటన పోయినప్పుడు వారి మీద దాడులు జరిగాయి. వెస్ట్ బెంగాల్ గురించి కాదు కదా మాట్లాడేది. భానుగారు, వెస్ట్ బెంగాల్ గురించి కాదు కదా మాట్లాడేది. దొరికితే మీరు సిబిఐ అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయలేకపోయింది ఏమిటని విచారణ కూడా చేయలే, దానికి సిద్ధంగా లేరు. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మీరు కోర్టుని అడగండి, ఇంప్లీడ్ అవ్వండి, కోర్టులో ఇంప్లీడ్ అవ్వండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇంప్లీడ్ అవ్వండి, మాట్లాడండి. మరి డిబేట్ లో మాట్లాడుకునే దానికన్నా మీరు ఇంప్లీడ్ అవ్వండి. ఎవరు వద్దన్నారు? మీరు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఇంప్లీడ్ అవ్వండి, సంతోషం. ఇంప్లీడ్ అవ్వండి, కేసులో ఇంప్లీడ్ అవ్వండి. భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది కదా, కేసులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది కదా. భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది, కేసులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కేసులో ఇంప్లీడ్ అవ్వండి. కాదు.